ఓకే వినోద్ కుమార్ గారు రైట్ రైట్ రాహుల్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మీటింగ్ జరగబోతుంది, కేబినెట్ మీటింగ్. అంటే మీ మంత్రులందరూ ఈ మీటింగ్లో పాల్గొనబోతున్నారు. అంటే ముఖ్యంగా ప్రధానంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అంటే మీరు 42% రిజర్వేషన్లకు సంబంధించి సీరియస్ గా కోర్టులో పోరాడేందుకు సిద్ధమవుతున్నారు, కానీ బీసీలు మీ పార్టీ నమ్మట్లేదనే విమర్శలకు మీ సమాధానం? సార్ ముఖ్యంగా మీకు ప్యానెల్ పెద్దలకి, జీనియస్ వీక్షకులకు గుడ్ మార్నింగ్ సార్. సో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతుంది. మంత్రులందరూ పాల్గొంటారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల అధికారుల కమిటీ నివేదికపై చర్చిస్తారు సార్ ఇవాళ మంత్రులతో సహా కేబినెట్ లో. మంత్రులందరూ పాల్గొంటారా రాహుల్ గారు? మంత్రులందరూ పాల్గొంటారా? కొండా సురేఖ కావచ్చు, అడ్లూరు లక్ష్మణ్ డెఫినెట్ గా ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా కలిసి కొండా మురళి గారు అలా ఏం లేదు సార్. కామన్ గా చిన్న చిన్న నులిలు అవుతుండే కాంగ్రెస్ పార్టీలో, కానీ వాటన్నిటి మేము పట్టించుకోరు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు అందరినీ సర్దుబాటు చేశారని చెప్పి మాకు ఆ నమ్మకం ఉంటది. నాయకులకైనా, కార్యకర్తలకైనా, మంత్రులకైనా, ఎవరికైనా అవి మాలో ఇది నేషనల్ పార్టీ కాబట్టి అవి సాధ్యమే. అవి ఇప్పుడే కాదు, గతంలో ఎప్పటి నుంచైనా మేము రాజశేఖర రెడ్డి గారి అధికారం ఉన్న అప్పటి నుంచైనా మాకు ఇట్లాంటివి ఉంటూనే ఉంటాయి. సో ఇంకొకటి సార్, స్థానిక ఎన్నికలపై బీసీలకు 42% అమలు చేసే సాధారణ చర్చించే తీసుకునే అవకాశం ఉంది సార్. స్థానిక ఎలక్షన్ల కోసం 42% ఇచ్చే అవకాశం ఈ రోజు కేబినెట్ లో కూడా దాని గురించి అంటే ఏ విధంగా ఇస్తారంటే పార్టీ పరంగా ఇస్తారా, లేకపోతే పాత పద్ధతిలోనే కొనసాగిస్తారా? అంటే మాక్సిమం 90% పాత పద్ధతిగానే తీసుకుందామని చెప్పి చూస్తారు సార్. కానీ ఈ రోజు మన కోర్టు కూడా చూసారు కదా సార్, 4 వారాల తర్వాత మనం చేయాలని చెప్పి అన్నది కదా సార్. 4 వారాల తర్వాత అంటే బహుశా 1 నెల తర్వాత. సో ఆ నెలలోపు కూడా టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఇటు మళ్ళీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా ఉంది కదా, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది సార్. ఈ రోజు ఖచ్చితంగా ఆ నిర్ణయం కోసం రాష్ట్ర ప్రజలందరూ వేచి చూస్తారు. అందరూ ఎలా నష్టపోరు, ఎందుకంటే బీసీలకు ఏ విధంగా మొన్న ఏ విధంగా ఇచ్చిందో రిజర్వేషన్ ఆ విధంగానే పోతుంది సార్ అని మేము ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ పరంగా మేము చెప్పదలుచుకుంటున్నాం సార్. ఎందుకంటే నష్టపోదు బీసీలం అని చెప్పి ఆ నివేదికతో, నిబంధనతో కూడుకున్న రేవంత్ రెడ్డి గారు వారు ముందు ఆలోచనతో బీసీలు వెనుకబడిపోతున్నారు చెప్పి ఆ రిజర్వేషన్ కోసం స్పెషల్ గా కీలకంగా చర్చించేది బీసీ రిజర్వేషన్ కోసమే సార్ ఈ రోజు కేబినెట్ లో. అంతకు మించి దాంట్లో ఏం లేదు. ఇంకోటి కూడా ఉంది సార్, మొన్న మనం చూసిన కూడా రేవంత్ రెడ్డి గారు 2 పిల్లల నిబంధన కూడా ఎత్తివేయడం కూడా జరిగింది. అది మనం రేవంత్ రెడ్డి గారు దాని గురించి కూడా కీలకంగా చర్చించి మరొకసారి కూడా నిర్ణయం తీసుకొని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలందరి ముందు కూడా తెలియజేస్తారు. మరి ఇంకోటి సార్, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎస్ఎల్బి